ఫ్రెండ్స్, ఒక భయంకరమైన కాటు, సరిగ్గా కనిపించని ఒక కన్ను, 400 స్క్వేర్ కిలోమీటర్లు దాని సామ్రాజ్యం. దాన్ని చూస్తేనే మిగతా జంతువులకి తడిచిపోద్ది. అదే స్కార్ఫేస్. అది 2012 కెన్యాలో యంగ్ ఏజ్ లోనే స్కార్ఫేస్ తన బ్రదర్స్ అయిన మొరానీ, సికోవో అండ్ హంటర్ తో కలిసి అక్కడే ఉన్న మార్స్లాండో టెరిటరీని సొంతం చేసుకోవడానికి అడుగులు వేశాయి. అప్పుడే ఆ 2 గ్రూప్స్ కి భయంకరమైన యుద్ధం మొదలైంది. అవి పోట్లాడుకుంటుంటే 100 మీటర్ల వరకు దుమ్ము కమ్మేసింది. ఆ భయంకరమైన గర్జనలు చుట్టుపక్కల 8 కిలోమీటర్ల వరకు వినిపిస్తున్నాయి. రక్తం భయంకరంగా కారుతుంది. ఆ విజువల్స్ చూసిన ఫోటోగ్రాఫర్స్ కి వెన్నులో వణుకు పుట్టింది. అప్పుడే అవతల వైపున పెద్ద సింహం పంజా స్కార్ఫేస్ కుడి కంటిని చీల్చింది. అలా గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అన్నట్టు ఆ కోపంలో స్కార్ఫేస్ చెలరేగిపోయి అపోనెంట్ ని మట్టిలో కలిపేసింది. ఫైట్ తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ తీస్తూ ఉంటే అలానే చీలిన ఆ కన్నుతో ఆ కన్ను అరపకుండా అలానే చూస్తూ ఉంది. అప్పుడే దానికి ఆ పేరుని పెట్టారు, స్కార్ఫేస్ ద స్కేర్డ్ కింగ్. అక్కడి నుంచే ఈ లెజెండ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చే పార్ట్ 2 వీడియోని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.